హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లైఫ్ నోట్బుక్ ఛానల్. నా పేరు అనిల్. సో లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారండి, చాలా పెద్ద థ్యాంక్స్ దానికి. సో ఎందుకంటే అంత మంచి రెస్పాన్స్ వస్తుందని నేను ఊహించలేదు. సో లాస్ట్ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఎవరైనా లాస్ట్ వీడియో చూడకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇస్తానండి లాస్ట్ వీడియోను. సో ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో నేను ఏంటంటే బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఫస్ట్ వీడియో అనేది నేను చెప్పానండి. సో ఆ వీడియోలో ఏంటంటే మనకి అసలుకి డిమాట్ అకౌంట్ అంటే ఏంటి, ఎన్ఎస్ఏ అంటే ఏంటి, బిఎస్సీ అంటే ఏంటి, ఐపీఓ అంటే ఏంటి, సెన్సెక్స్ అంటే ఏంటి, నిఫ్టీ అనేది ఏంటంటే ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా కానీ ఆ వీడియో కానీ చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఏమీ అర్థం కాదు. ఇది సెకండ్ వీడియోనండి, ఓకేనా? క్లియర్ కదా ఫ్రెండ్స్? సో ఈ వీడియోలో నేనేంటంటే సెకండ్ వీడియోలో నేనేంటంటే అసలుకి షేర్ మార్కెట్లో మనం ఎన్ని రకాలుగా ట్రేడింగ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అసలు మీరు ఫ్రెషర్ లెర్నర్ అంటే అసలుకి ఫస్ట్ దేంట్లో ట్రేడింగ్ చేయాలి, అసలు ఎన్ని రకాల ట్రేడింగ్ ఉన్నాయి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండి, మీరు అసలు బేసిక్స్ అసలు మనకి షేర్ మార్కెట్ స్టాక్ మార్కెట్ గురించి ఏమీ తెలియదు అనుకుంటే ఫస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ ట్రేడింగ్ చేయాల్సింది ఈక్విటీలో ట్రేడింగ్ చేయాలండి. ఫస్ట్ వన్ వచ్చి ఈక్విటీ, ఓకేనా? సో ఫస్ట్ వన్ వచ్చి ఈక్విటీ అండి. సో కొందరు ఏంటంటే వీడియో లెంత్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. సో అంటే ఏదైనా కానీ మనం లెర్నింగ్ చేసుకునే వీడియోస్ వచ్చి చాలా లెంత్గానే ఉంటాయండి. అంటే కొంచెం ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే వీడియో అనేది కొంచెం లెంత్ ఉంటుంది. సో ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు. కొంచెం అంటే నేను మ్యాక్సిమం నా కంటెంట్ ఇవ్వడానికి, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో అందుకని వీడియో లెంత్ గురించి ఎవరు పట్టించుకోకండి ప్లీజ్, ఇది నా రిక్వెస్ట్. సో ఫస్ట్ది వచ్చి ఈక్విటీ అండి. సో ఎవరైనా కానీ షేర్ మార్కెట్లోకి ఫస్ట్ వాళ్ళ అకౌంట్ నుంచి జీరోదా ఏదైనా అకౌంట్ నుంచి ఫస్ట్ ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళు ట్రేడ్ చేయాల్సింది ఈక్విటీలో అండి, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చి మనకి ఈక్విటీ తర్వాత వచ్చి డెరివేటివ్స్ అని ఉంటాయండి, ఓకేనా? డెరివేటివ్స్ అని ఉంటాయి. సో ఈ డెరివేటివ్స్లో కూడా అంటే ఇది ఒక టర్మ్ అండి, డెరివేటివ్స్. మీరు కావాలంటే మీరు ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకుని జీరోదా ఏదైనా అకౌంట్ ఓపెన్ చేసుకునేటప్పుడు చాలా రిస్క్ అని చెప్తుంటారు డెరివేటివ్స్. మీరు కావాలంటే ఎక్కడైనా చూడండి, డెరివేటివ్స్ ఇస్ ద హై రిస్క్ అంటారు, ఓకేనా? సో డెరివేటివ్స్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఫ్యూచర్స్, రెండు వచ్చి ఆప్షన్స్, ఓకేనా? ఒకటి వచ్చి ఫ్యూచర్స్, రెండు వచ్చి ఆప్షన్స్. ఆప్షన్స్లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయండి. ఒకటి కాల్ ఆప్షన్ ఉంటుంది, ఇంకోటి వచ్చి పుట్ ఆప్షన్ ఉంటుంది. ఒకటి వచ్చి కాల్ ఆప్షను, రెండు వచ్చి పుట్ ఆప్షను, ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఏమంటారంటే సిఈ అంటారు, పుట్ ఆప్షన్ వచ్చి పిఈ అంటారు, ఓకేనా? క్లియర్ కదా ఫ్రెండ్స్? ఒకటి వచ్చి ఈక్విటీ, రెండు వచ్చేది డెరివేటివ్స్. థర్డ్ వన్ వచ్చి థర్డ్ మనం ఏమంటారంటే కరెన్సీ మార్కెట్ అంటారండి. సో థర్డ్ వన్ వచ్చి కరెన్సీ మార్కెట్ అంటారు, ఓకేనా? సో థర్డ్ వన్ వచ్చి కరెన్సీ మార్కెట్ అంటారు. ఫోర్త్ వన్ వచ్చి కమ్యూడిటీస్ అంటారండి, కమ్యూడిటీస్ అంటారు. ఫిఫ్త్ వన్ వచ్చి డెబిట్ ఆర్ బాండ్స్ అంటారండి, ఓకేనా? సో కరెన్సీ మార్కెట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి యూఎస్ డాలర్స్, యూఎస్టీ అనేవి ఉన్నాయి కదండి. సో యూఎస్టీ వాటిలో ఏంటంటే యూఎస్టీ డాలర్స్ వాటిని కొనాలనుకుంటే మనం ఏంటంటే మీరు ఎక్కడైనా వెళ్ళి చూస్తే మనకు యూఎస్టీ వాటికి సంబంధించిన యూఎస్టీ అండ్ దానికి సంబంధించిన స్టాక్స్ కూడా ఉంటాయి. సో దాన్ని అంతా ఏమంటారంటే కరెన్సీ మార్కెట్ అంటారండి, ఓకేనా? క్లియర్ కదా ఫ్రెండ్స్? కమ్యూడిటీస్ అంటే గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, పెట్రోల్ కానీ, ఇవన్నీ న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కానీ కమ్యూడిటీస్లో ట్రేడ్ చేస్తారండి. సో ఇవన్నీ డిఫరెన్స్ అంటే స్టాక్స్ అంటే ఈక్విటీ, డెరివేటివ్స్ ఇవన్నీ డిఫరెన్స్. ఎందుకంటే వీటిలో ఏంటంటే మనకి స్టాక్స్ అన్నీ వస్తాయంట, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, మనకి వీటికి సంబంధించిన వస్తాయి. సో ఈ కమ్యూడిటీస్లో ఏంటంటే గోల్డ్, ఈ సిల్వరు ఇవి ఉన్నాయి కదండి, వాటికి సంబంధించినవి అన్నీ ఈ కమ్యూడిటీస్లో వస్తాయి,
ఓకేనా. సో టైమింగ్స్ కూడా చాలా ఇవి వచ్చి మనకి ఈక్విటీ డెరివేటివ్స్ టైమింగ్స్ వచ్చి కూడా 9:15 to అంటే 9కి స్టార్ట్ అవుద్ది. సో 9 to 3:30 వరకు ఉంటుందండి. బట్ కమ్యూనిటీస్లో ఏంటంటే ఎవరైనా అంటే నాకు తెలిసి మ్యాక్సిమం ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎక్కువగా కమ్యూనిటీస్లో చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరికైనా వర్క్ మనకు నార్మల్ వర్క్ వచ్చి 9 to 5, 5:30 ఉంటుంది కదా. సో అందుకని ఈక్విటీ డెరివేటివ్స్ చేయడానికి కొంతమంది ఏంటంటే టైం ఉండకపోవచ్చు. సో వాళ్ళందరూ ఏంటంటే కమ్యూనిటీస్లో చేస్తారండి. కమ్యూనిటీస్లో టైం వచ్చి 9:15 to మనకి 11 వరకు ఉంటుందండి. 11 or 11:30 వరకు ఉంటుంది, నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. 11:30 వరకు అయితే ఉంటుందండి. 11:30 నైట్ PM వరకు ఉంటుంది. సో దాంట్లో ఏంటంటే కమ్యూనిటీస్లో చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫిఫ్త్ వన్ వచ్చి డెబిట్ అండ్ బాండ్స్ అండి. సో ఎవరైనా బాండ్స్కి సంబంధించినవి వాటికి సంబంధించింది ఏంటంటే దీంట్లో ట్రేడ్ చేస్తుంటారు. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్. మనం ఫస్ట్ వచ్చి ఈక్విటీలో నేర్చుకుందామండి. మీరు ఫ్రెషర్ అంటే ఇది సెకండ్ వీడియో కాబట్టి సో ఫస్ట్ నేను ఏంటంటే ఈక్విటీలో స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే అది చాలా బేసిక్స్ అనమాట. ఈక్విటీ ఏంటంటే లాంగ్ టర్మ్ అంటారు. సో అది చాలా బేసిక్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి డెరివేటివ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఇవన్నీ కరెన్సీ, కమ్యూనిటీస్ ఇవన్నీ ఏంటంటే రాను అంటే నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క వీడియోగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సెకండ్ వీడియో కాబట్టి ఫస్ట్ మనం ఈక్విటీ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అందరూ చాలా లెర్నింగ్ స్టేజ్లో ఉంటారు కాబట్టి మనం ఈక్విటీ గురించి తెలుసుకుందామండి. సో అంటే ఈక్విటీ ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. అంటే ఈక్విటీలో ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా నేను చూపిస్తానండి. ఓకే, సో ఫస్ట్ ఈక్విటీ అండి. సో ఈక్విటీలో మనకి ఏంటంటే ఈక్విటీలో కూడా ఏదైనా కానీ మనకి మనం యాడ్ చేసుకునేటప్పుడు మనకి ఏంటంటే 2 టైప్స్ చూపిస్తాయండి. మనకేంటంటే ఫస్ట్ వచ్చి సిఎన్సి అని ఉంటుంది. మీరు ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఏమన్నా కొనాలనుకుంటే ఫస్ట్ మీరు ఏదైనా జిరోదా కానీ ఎక్కడైనా చూస్తే ఫస్ట్ బై అని క్లిక్ చేయటంగానే మనకేంటంటే అక్కడ 2 టైప్స్ ఉంటాయండి. అంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి తీసుకుంటే హెచ్డిఎఫ్సి కింద బై అని క్లిక్ చేస్తే మనకేంటంటే సిఎన్సి అని ఉంటుంది, ఎంఐఎస్ అని ఉంటుంది. 2 ఉంటాయండి. ఒకటి వచ్చి సిఎన్సి, 2 వచ్చి ఎంఐఎస్ అని ఉంటుంది. ఓకేనా. సో సిఎన్సి ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ, దీన్ని ఏమంటారంటే లాంగ్ టర్మ్ అంటారండి. సో లాంగ్ టర్మ్ అంటారు. ఓకేనా. సో దాన్ని ఏమంటారంటే లాంగ్ టర్మ్ అంటారు. అంటే మీరు ఏదైనా ఒక ఇన్ఫోసిస్ షేర్ కొనాలనుకుంటే ఇన్ఫోసిస్ షేర్లో సిఎన్సి కనుకుంటే అది లాంగ్ టర్మ్. అంటే మీరు ఇప్పుడు కొన్నారంటే ఇంకా అది మీరు అమ్మే వరకు అది మీ అకౌంట్లోనే, మీ డిమాట్ అకౌంట్లోనే ఉంటుంది. అది ఎక్కడికి వెళ్ళదు. అంటే లాంగ్ టర్మ్ ఒక 10 సంవత్సరాల కన్నా 20 సంవత్సరాల కన్నా మీరు సిఎన్సి పెట్టి లాంగ్ టర్మ్ పెట్టి ఏమన్నా షేర్ కానీ కొన్నారంటే అది మీరు అమ్మే వరకు అది ఎక్కడికి వెళ్ళదండి. అంటే కొన్ని ఇప్పుడు మీరు చూసుంటారు ఎంఆర్ఎఫ్ అవి ఒక పెద్ద ఆయన అంటే వాళ్ళ తాత ఏంటంటే అదే కొన్నారు, ఇప్పుడు ఒక 20 years 30 years బ్యాక్ కొన్నారు, అవి ఇప్పుడు అమ్మితే చాలా ఎక్కువ వస్తాయి అమౌంట్. అంటే అవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్ అండి. సో అవన్నీ ఏంటంటే లాంగ్ టర్మ్. సో ఎంఐఎస్, మీరు హెచ్డిఎఫ్సిలో ఎంఐఎస్ కొన్నారంటే మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ అంటే 1 డేనే ఉంటుంది. ఓకేనా. దీన్ని ఏమంటారంటే మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్. అంటే మీరు ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో ఒక ఈక్విటీలోని హెచ్డిఎఫ్సి కొన్నారు. ఆ హెచ్డిఎఫ్సిలో మీరు బై చేసేటప్పుడు ఎంఐఎస్ కానీ సెలెక్ట్ చేసుకుంటే అది ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ హెచ్డిఎఫ్సి వచ్చి 1400 దగ్గర ట్రేడ్ అవుతుందండి. సో 1440 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకేనా. సో మీరు సిఎన్సి కొనాలి అనుకుంటే అంటే లాంగ్ టర్మ్ కొనాలనుకుంటే ఒక షేర్ కొనాలి అనుకుంటే మీరేంటంటే 1440 పెట్టి కొనాలి. ఓకేనా. సో అదేవిధంగా ఒక 10 షేర్లు కొనాలి అనుకుంటే మీరు 14,400 పెట్టి కొనాలండి. అంటే ఒక 10 షేర్లు కొనాలంటే మీరు 14,400 పెట్టుకుంటే అది లాంగ్ టర్మ్ ఉంటుంది. అంటే మీరు లైఫ్ లాంగ్ అంటే ఎన్ని సంవత్సరాలైనా మీరు అమ్మే వరకు ఇవి మీతోనే ఉంటాయి అన్నమాట ఈ షేర్స్ అనేవి. ఓకేనా. సిఎన్సి అనేది ఒకవేళ సపోజ్ మీరు బై చేసేటప్పుడు ఎంఐఎస్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి. సో ఎంఐఎస్ అంటే మార్జిన్ ఇంట్రాడే స్క్వేర్ ఆఫ్ అంటే 1 డేనే ఉంటుంది.
సో మీరు 1440 పెట్టి, అంటే ఇప్పుడు సిఎన్సి అంటే లాంగ్ టర్మ్ 1440 పెట్టి కొన్నారు. అదే ఎంఐఎస్ కొనాలనుకుంటే మనం ఏంటంటే 1440 పట్టాల్సిన అవసరం లేదండి. అంటే ఇప్పుడు మనకి జిరోదా వీళ్ళు ఏంటంటే బ్రోకరేజ్ అంటే కొంచెం మార్జిన్స్ ఇస్తారు. సో అవేంటంటే ఇప్పుడు 1440 కదా, సో 1440 పెట్టబడలేదండి. మీరు ఎంఐఎస్ కొనాలనుకుంటే 560 రూపాయలు పెడితే చాలు. 560 రూపాయలు పెడితే మీరు ఆ షేర్స్, ఆ హెచ్డిఎఫ్సి షేర్ అనేది ఒకటి కొనియవచ్చు. అదే 10 షేర్లు కొనాలనుకోండి, సో లాంగ్ టర్మ్కి వచ్చి 14,400 పెట్టాలి. అదే ఎంఐఎస్కి వచ్చి మనం 5,600 పెడితే మనం అనేది 10 షేర్లు అనేది ఇంట్రాడేలో కొనేయచ్చు. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే, ఎంఐఎస్ అన్నా కానీ ఇంట్రాడే. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎంఐఎస్ అన్నా ఇంట్రాడే అన్నా ఒకటే. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్. సో నేను ఒక్కసారి నేను ఎలా కొనాలి ఏంటి అనేది ఒక్కసారి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే లెంత్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఎలా అంటే డెరివేటివ్స్ అంటే ఏంటి, ఆప్షన్స్ అంటే ఏంటి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చి మీకు ఏదైనా కానీ ఫ్రెండ్స్, మీకు ఏదైనా కానీ ఈక్విటీలు అయినా కానీ, సో ఈక్విటీ అయినా కానీ డెరివేటివ్స్లు అయినా కానీ, డెరివేటివ్స్లు అంటే ఆప్షన్స్, ఫ్యూచర్స్లో అన్నా ఆప్షన్స్లో అయినా కానీ మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి సిఎన్సి ఉంటుంది, ఒకటి వచ్చి ఎంఐఎస్ ఉంటుంది. ఓకేనా, సో ఆ డెరివేటివ్స్లో ఏంటంటే ఆప్షన్స్లో ఏంటంటే సిఎన్సి బదులు నార్మల్ అని ఉంటుంది. ఇప్పుడు సిఎన్సి బదులు నార్మల్ అని ఉంటుంది. ఎంఐఎస్ అనేది సేమ్ దేనికి, డెరివేటివ్స్లో. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎందుకంటే ఇది చాలా కన్ఫ్యూజన్. అంటే స్టార్టింగ్ ఎవరైనా వచ్చే వాళ్ళకి ఇదే మెయిన్ ఇంపార్టెంట్. అసలుకి ఏంటి, మీరు జిరోదాలో వాటిల్లో లేకపోతే అప్స్టాక్స్లో, ఏంజల్ బ్రోకింగ్లో ఎక్కడైనా ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి ఏంటంటే ఒక హెచ్డిఎఫ్సి ఎలా యాడ్ చేసుకోవాలి, హెచ్డిఎఫ్సి యాడ్ చేసుకోగానే మనకి ఏంటంటే అక్కడ సిఎన్సి ఉంటుంది, ఎంఐఎస్ ఉంటుంది. మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, అసలుకి సిఎన్సి అంటే ఏంది, ఎంఐఎస్ అంటే ఏంటి అనేది ఎవరికి తెలియదు. సో అందుకనే ఫస్ట్ చాలా కేర్ఫుల్గా ఈ వీడియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను ఇప్పుడు చూపిస్తాను, అంటే ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. సో నా జిరోదాలో చూపిస్తాను ఒక్కసారి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను అదానీ పవర్ అనేది కొంటున్నాను. అదానీ పవర్లో నేను బిఎస్సిలో కొంటున్నాను. సో ఇక్కడ చూడండి, బై అని క్లిక్ చేయటంగానే మనకి ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ సిఎన్సి అండ్ ఎంఐఎస్. ఓకేనా, సో లాంగ్ టర్మ్ అంటే చూడండి, లాంగ్ టర్మ్ అంటే ఇంకా మనకి లైఫ్ లాంగ్ అనమాట. అంటే ఇప్పుడు మనం దీన్ని కానీ కొన్నామంటే, అదానీ పవర్ని కొన్నామంటే ఇది మనం అమ్మే వరకు ఎక్కడికి పోదండి. ఒక 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా ఎక్కడికి పోదు. సో ఇవి మార్కెట్ లిమిట్ ఇవన్నీ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, సో నేను 537 పెట్టి నేను బై చేస్తున్నాను. ఓకేనా, స్వైప్ టు బై, ప్రొసీడ్. చూడండి, సో నేను కొనేసాను. చూడండి, హోల్డింగ్ అంటే అదానీ పవరు 537 రూపాయలకి నేను కొన్నాను. సో అది ఈక్విటీ. చూడండి, సో నేను 537 రూపాయల 55 పైసలకు కొంటే ఇది 537 రూపాయలకి వెళ్ళింది. సో నాకేంటంటే 55 పైసా నాకేంటంటే నష్టం అనమాట. ఓకేనా, క్లియర్ కదా ఫ్రెండ్స్. అంటే ఇది నాకు లాంగ్ టర్మ్, నేను అమ్మే వరకు, ఇది నేను 1000 రూపాయలకు పోయే వరకు నేను అమ్మను అదానీ పవరు. సో అది సిఎన్సి కాబట్టి లాంగ్ టర్మ్ కాబట్టి అలాగే ఉంటుంది. ఓకేనా, సో నేను ఒకటి కొనాలంటే 537 రూపాయలు పెట్టి కొనాను. ఇప్పుడు లాంగ్ టర్మ్ కొనాలంటే 1460 రూపాయలు పెట్టి కొనాలి. ఏంటి, లాంగ్ టర్మ్ అంటే సిఎన్సి కొనాలంటే. అంటే నాకు 1440 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి 1460 రూపాయలు ఉంది కాబట్టి సో నేను మొత్తం ఫుల్ అమౌంట్ పెట్టాలండి. సో అదే ఎంఐఎస్ కొనాలనుకుంటే
చూడండి ఇప్పుడు నేను ఎంఐఎస్ సెలెక్ట్ చేశాను. నేను ఎంత పెడితే సరిపోద్ది అంటే చూడండి 291 రూపాయలు పెడితే సరిపోద్ది. చూడండి అంటే నేను ఎంఐఎస్ కొనాలనుకుంటే 1460 రూపాయల దగ్గర అవుతున్న హెచ్డిఎఫ్సి నేను 291 రూపాయలు పెట్టి కొనవచ్చు. దాన్ని ఏమంటారంటే ఇంట్రాడే అంటారండి. సో దీని గురించి నేను పూర్తిగా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. సో ఓకేనా. సో వీడియో మాత్రం ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. కింద వీడియో ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్స్ ఫ్రెండ్స్.